రోహిణీ నక్షత్రము అన్నప్పుడు ఇది చాలా సౌమ్యమైనటువంటి ఒక నక్షత్రం. రోహిణీ నక్షత్రం ఎంత సౌమ్యమైన నక్షత్రమైనా కొన్ని క్రూరాలు ఉంటాయిలే. రోహిణీ నక్షత్రం మాత్రం శాంతి నక్షత్రం. ఇది ఈ రోహిణీ నక్షత్రానికి మూడవ పాదమందులో పురుష జననమైన తండ్రికి, స్త్రీ జననమైతే తల్లికి దోషం. అంతేకాకుండా ఈ రోహిణీ నక్షత్రానికి మేనమామకు దోషమని కూడా కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. శ్రీకృష్ణుడు రోహిణీ నక్షత్రంలోనే పుట్టాడు, అందుకే మేనమామైనటువంటి ఒక కంసుని చంపాడు అని చెప్పి ఒక మనకు చరిత్ర ఆధారం ఉంది. కాబట్టి రోహిణీ నక్షత్రంలో కనుక జననమైనట్లయితే మేనమామకు దోషము అని చెప్పి మనకు కొన్ని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. కొన్ని గ్రంథాలేమో మేనమామకు అనేటువంటిది కాదు, రోహిణీ నక్షత్రంలో మూడవ పాదంలో పురుషుడు తల్లికి దోషము, రెండవ పాదం అయితే తండ్రికి దోషము, ఇలా దోషాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏది ఏమైనా రోహిణీ నక్షత్రము 4 పాదాలు దోషమైనటువంటివే. కాబట్టి రోహిణీ నక్షత్రానికి సక్రమమైనటువంటి ఒక శాస్త్రబద్ధమైనటువంటి ఒక శాంతి పూజలు చేయించుకోవడము చాలా మంచిది. ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి ఒక పురుషులు కానీ స్త్రీలు కానీ మంచి రూప సంపన్నులు, తర్వాత స్థిరమైనటువంటి ఒక ఆలోచన జ్ఞానం ఉన్నటువంటి వారు. అభిమానం ఎక్కువ వీరికి. రోహిణీ నక్షత్రంలో పుట్టిన వానికి ఎవరు ఏమనకూడదు, అతన్ని మెచ్చుకుంటూ ఉండాలి, మెప్పుతో సాధించుకుంటాలి. అతనితో ఏదైనా పని కావాలంటే అతన్ని మెచ్చుకుంటూ పనిని సాధించుకోవాలి. మంచి ప్రవర్తన వాడు. ఇకపోతే స్త్రీల యందు ప్రేమ కలిగినటువంటి వాడు మగవాడు, ఆడవాళ్ళు పురుషుల యందు ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఈ రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి వారు. వీళ్ళు సామాన్యంగా సౌందర్యోపాసన అనేటువంటి ఒక విద్యలో ఉండబడేటువంటి వారు. ఎంతసేపటికి సౌందర్యోపాసన చేస్తుంటారు. వెన్నెల అంటే వీరికి చాలా ఇష్టం. చంద్రుడు ఏనాడైతే వెన్నెల ఉంటుందో ఆ వెన్నెలకు వీళ్ళు చాలా ఆనందపడి మనోల్లాసంగా ఉండబడేటువంటి ఒక వ్యక్తులు ఈ రోహిణీ నక్షత్ర వ్యక్తులు. రోహిణీ నక్షత్రంలో ఏ పాదములో జన్మించినప్పటికీ కూడా శాంతి చేయించుకోవడము ఉత్తమమైనటువంటిది. దాంట్లో ఈ దోషాలు తగ్గిపోయి ఆయురారోగ్య సౌభాగ్యాలు కూడుకుంటాయి. మంచి విద్యనిచ్చేటువంటి ఒక నక్షత్రము ఈ రోహిణీ నక్షత్రం. చంద్రునికి చాలా ప్రియమైనటువంటి ఒక నక్షత్రం అని చెప్పి నానుడి ఈ రోహిణీ నక్షత్రం.